శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహం చేత శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తుంది. అందులో భాగంగా ప్రధానముగా విద్య, వైద్యము, త్రాగునీరుని మనం తీసుకుంటే ఈరోజు మనం ఒక్కసారి వైద్యానికి సంబంధించినటువంటి ఒక సంవత్సర నివేదిక ఒక్కసారి కనుక చూసినట్లయితే మొన్నను ప్రశాంత్ నిలయంలో నాగానంద్ గారు రిలీజ్ చేసినటువంటి మన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నివేదిక చూసినట్లయితే ఒక్కసారి భక్తులమైనటువంటి మనందరికీ ఎంత ఆనందం కలుగుతుందో, పరమాత్ముడు అవ్యాజమైనటువంటి కరుణతో మానవాళి పట్ల ఎంతో ప్రేమతో ఈ బృహత్తరమైనటువంటి సేవా కార్యక్రమాల్ని ఏర్పాటు చేశారు. ఒక సంవత్సర నివేదిక ఇది 2023కి సంబంధించినటువంటి నివేదిక. దీంట్లో ఒక సంవత్సరానికి మనకి తెలియాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఒక సంవత్సరంలో మనకి 2 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి. ఒకటి పుట్టపర్తి, 2 వైట్‌ఫీల్డ్. ఈ 2 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌లో 16,500 మందికి ఆపరేషన్స్ జరిగాయి. అలాగే 2 జనరల్ హాస్పిటల్స్ పుట్టపర్తి, బెంగుళూరు వైట్‌ఫీల్డ్ 38,000 ఆపరేషన్స్ జరిగాయి. అంటే ఒక సంవత్సరంలో మనకి 2 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, 2 జనరల్ హాస్పిటల్స్‌లో కలిసి 54,500 ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఒకసారి మనం ఆలోచన చేస్తే బయట ఈ రోజుల్లో హాస్పిటల్‌కి వెళ్తే ఏ విధంగా ట్రీట్మెంట్ ఉంటుంది? ఎంత ఖర్చు అవుతుందన్నటువంటిది మనందరికీ తెలిసినటువంటిది. అటువంటిది స్వామి మానవాళి పట్ల ప్రేమతో ఎంత అనుగ్రహాన్ని చూపించారో చూడండి. 54,500 మందికి ఉచిత వైద్యాన్ని అందించడం జరిగింది. అవుట్ పేషెంట్స్‌గా వచ్చినటువంటి వారు 2,15,000 మంది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌కి, అలాగే జనరల్ హాస్పిటల్స్‌కి 4,34,000 మంది అవుట్ పేషెంట్స్‌గా వచ్చి వైద్యాన్ని పొంది వెళ్ళడం జరిగింది. అంటే వాళ్ళు ఇన్ పేషెంట్స్ కాకుండా అవుట్ పేషెంట్స్‌గా. వెరసి 2 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌లో, 2 జనరల్ హాస్పిటల్స్‌లో కలిసి 6,49,000 మంది అవుట్ పేషెంట్స్‌గా వైద్యాన్ని పొందడం జరిగింది. ఇది ఒకసారి యోచన చేస్తే మనకి స్వామి ఇన్ని లక్షల మందిని వారికి ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మన హాస్పిటల్స్ ద్వారా వారి పట్ల ఎంత ప్రేమ చూపించారో ఇది ఒక సంవత్సర నివేదిక మాత్రమే. అలాగే టెస్టులు చేయించుకున్నటువంటి వాళ్ళు, రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నటువంటి వారు 2 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌లో 23,00,000 మంది చేయించుకున్నారండి. 23,00,000 ఒకసారి యోచన చేయండి. అలాగే 2 జనరల్ హాస్పిటల్స్‌లో కలిసి టెస్టులు చేయించుకున్నటువంటి వాళ్ళు 1,31,000 మంది. మొత్తము కలిసి ఒక సంవత్సరానికి 24,31,000 మంది రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నటువంటి వారు. ఒకసారి మీకు మరలా చెప్తాను. స్వామివారి యొక్క ప్రేమ, దయని దృష్టిలో పెట్టుకొని మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. 2 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, 2 జనరల్ హాస్పిటల్స్‌లో కలిసి ఒక సంవత్సరానికి వైద్యం చేయించుకున్నటువంటి వారు, ఆపరేషన్స్ పొందినటువంటి వారు 54,500 మంది ఒక సంవత్సరానికి ఆపరేషన్స్ చేసుకున్న వాళ్ళు. అవుట్ పేషెంట్స్‌గా వైద్య సహాయాన్ని పొందినటువంటి వారు 6,49,000 మంది. ఇక రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నటువంటి వారు 24,31,000 మంది. ఇది కాకుండా ఇంకా మొబైల్ హాస్పిటల్ ద్వారా 56,000 మందికి అవుట్ పేషెంట్స్‌గా సేవలు అందించడం జరిగింది. ఇది స్వామివారి యొక్క దివ్య అనుగ్రహానికి, మానవాళి పట్ల ఉన్నటువంటి ఒక ప్రేమకు, దివ్య అనుగ్రహానికి, దయకు, కరుణకు ఒక చిన్న మచ్చు తునక. ఇట్లా ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్ని కోట్ల మంది స్వామివారి ప్రేమకు, అనుగ్రహానికి పాత్రులై వారి ఆర్థికంగా ఎంత స్వావలంబన పొంది వారు ఆనందముగా ఇక్కడ చేసినటువంటి వైద్యాన్ని, మనది ఇది హాస్పిటల్ కాదు, ఇది వైద్య ఆలయం, అంత ప్రేమగా మన వాళ్ళందరూ కూడా సాయి భక్తులందరూ వారికి ప్రేమతో సేవ చేస్తూ డాక్టర్లు గాని, స్టాఫ్ గాని అందరూ కూడా
వచ్చినటువంటి పేషెంట్ పట్ల స్వామివారు చూపించినటువంటి మార్గంలో ఎంతో ప్రేమను చూపిస్తూ ఇన్ని లక్షల మందికి వైద్యాన్ని అందించడం జరుగుతూ ఉంది. ఇంత ప్రేమ చూపించినటువంటి మన స్వామివారికి ఇది కేవలం స్వామివారి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, జనరల్ హాస్పిటల్స్‌లో సెంట్రల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటివి ఈ ప్రాంతానికి సంబంధించి. మరి ప్రపంచవ్యాప్తముగా దీనిని ఆదర్శంగా తీసుకొని ఎన్ని వేల చోట్ల ఎన్ని కార్యక్రమాలు, ఎంతమందికి ఎన్ని వైద్యాలు జరుగుతున్నాయో చెప్పటం మన ఎవరి వల్ల కూడా కాదు. అది స్వామివారి యొక్క దయకు, మానవాళి పట్ల స్వామివారికి ఉన్నటువంటి దయకు నిదర్శనం మాత్రమే. అటువంటి స్వామికి మనందరం కూడా సర్వదా నిరంతరం కూడా స్వామివారికి కృతజ్ఞత అభివందనాలు తెలియజేసుకుంటూ ఓం శ్రీ సాయిరామ్.